With all the humbleness and gratefulness and gratitude, I would like to begin my speech for what you have done to the state. మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక. ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ కి, మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను మేడం. ఇవాళ మీరు రావడం కాదు మేడం, మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తా ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతో మంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి. ది గ్రేట్ స్టేట్ బ్యాంక్, ద గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, the Canara Bank, the Bank of India, Indian Bank, Central Bank of India, NABARD, Andhra Pradesh Gramina Bank, State Cooperative Bank, Punjab National Bank, Indian Overseas Bank, IDA Bank Limited, and the largest investor LIC of India and the New India Assurance Company. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈ రోజు బొంబాయిలో లేదు, అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకిస్తున్నటువంటి సపోర్ట్ కి ఇంతకన్నా వేరే ఏం ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం. With all the wholeheartedness you have been supporting us, and we shall be ever grateful to you.